హలో ఎవ్రీబడి, ఈరోజు చింత చిగురు ఆలు ఫ్రై చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ మనం చింత చిగురు గురించి నాకు తెలిసిన విషయాలు మీతో కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ చింత చిగురు మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఈ చింత చిగురులోని యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. దాని నుండి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది, మనకు బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది, ప్లస్ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. ఈరోజు మనకి చింత చిగురుతోని ఆలు ఫ్రై చాలా బాగుంటుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఈ ఆలు ఫ్రై ఎంత టేస్టీగా ఉందో. ఫస్ట్ ఆలుగడ్డలను తీసుకోవాలి. ఆ తర్వాత ఈ చింత చిగురుని మంచిగా కడిగి ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆలుని క్యూబుల్లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ పెట్టేసి అందులో ఆయిల్ పోయాలి. ఆవాలు చిటపట్లాడినాయి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేయాలి. వేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆలు ఫ్రై కంపల్సరీ మీడియం ఫ్లేమ్ పైనే చేయాలి. మరీ ఫుల్ పెట్టొద్దు, మరీ స్లో పెట్టొద్దు. మళ్ళీ ఇంకొకటి మూత కూడా పెట్టొద్దు. కొన్ని పచ్చిమిర్చీలు వేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టకుండా మంచిగా ఫ్రై చేయాలి. మూత పెడితే ఆవిరితో ఇట్లా మెత్తగా అయిపోతుంది ఆలు. చూడండి, ఆలు కొంచెం ఉడికింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా 15-20 నిమిషాల వరకు ఆలు మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి. ఇందులో ఏం మసాలాలు, ఆనియన్ అట్లా ఏమీ వేయట్లేదు. చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా చేసుకుంటే. చూడండి, ఆలు ఫ్రై మంచిగా ఉడికింది. ఇప్పుడు చింత చిగురుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చింత చిగురు బాగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా ఈ టైంలో వేసేసి అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ మొత్తం ఆలుకి చింత చిగురు పులుపు పట్టుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు వేయద్దు. ఫస్ట్ ఉప్పు వేస్తే ఆలు మెత్తగా అయిపోయి ఇట్లా పేస్ట్ లాగా అవుతుంది. అందుకని మంచిగా ఫ్రై అయిన తర్వాతనే ఉప్పు వేయాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతే, చింత చిగురు ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఫ్రై మనకు చపాతీకే కానీ, పూరీకే కానీ, రైస్కే కానీ దేనితో తిన్నా బాగుంటుంది. ఈ చింత చిగురు సంవత్సరం అంతా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ చింత చిగురు తీసుకొచ్చి మనం మంచిగా కడిగి ఒక జాలీలో వేసేసి వాటర్ అంతా పోయినాక ఒక కాటన్ క్లాత్ పైన వేసేసి డైరెక్ట్ ఎండలో పెట్టకుండా కొంచెం ఎండ తగలనట్టున్న ప్లేస్లో ఆరబెట్టాలి. ఒక 2-3 రోజులు ఆరబెట్టినామనుకోండి, మంచిగా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు మన కస్తూరి మేతి ఎలా చేసుకుంటామో అలా అయిపోతుంది. అట్లా అయినాక దాన్ని తీసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.